ఫస్ట్ క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని దాంట్లో ఉప్పు పసుపు కొంచెం వేసి ఇలా వాటర్ అంతా మసిలిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని ఒక 5 minutes మాత్రమే ఉడికించుకోవాలన్నమాట. ఎక్కువగా ఉడికించుకుంటే మెత్తగా అయిపోద్ది. ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ అందులో వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు అన్ని వేయించేసుకొని అదే గిన్నెలోకి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని వేగనివ్వాలంటే అవి కొంచెం వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉప్పు, కారం, ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇక్కడ 2 పెద్ద టమాటాలని ఇలా పేస్ట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ అంటే చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాను. టమాటా మొత్తం ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను అండి. ఇందులో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.